బహుళ బడ్జెట్ రూ. 3.22.359 కోట్ల రాష్ట్రం వద్దే. ఏపీ చరిత్రలోనే ఇది అధికం. విధ్వంసం నుంచి పునర్నిర్మాణానికి లక్ష్యం. సంక్షేమం, అభివృద్ధి సమతుల్యం. ఎన్నికల హామీలకు పెద్దపీట. నిన్న బడ్జెట్ ప్రవేశించారు. తెలుగు భాషకు 10 కోట్లు. తెలుగు భాషకి 10 కోట్లు. తెలుగు భాష పరిరక్షణలోనే ప్రభుత్వం ఈ బడ్జెట్ 10 కోట్లు కేటాయించింది. ఇలాంటి కేటాయింపులు ఇది తొలిసారి. ఈ మొత్తంలో మరింత పెంచే అవకాశం ఉంది. పాఠశాల ఉచిత విద్య వంటి అనేక కొత్త చర్యలకు ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదించాం. ఒప్పుకుందాం, కుదరడం లేదు. ఒప్పందం కుదిరేట్లే లేదు. జైసెల్పై ట్రంప్ ఆగ్రహం. మీ తీరును మళ్లీ మూడో ప్రపంచ యుద్ధం లేచేదిగా ఉండే వ్యాఖ్య. ఆ బూత్ స్క్రిప్ట్ సజ్జలదే. ఆయన చెప్పినట్లు ప్రెస్ మీట్లో రెచ్చిపోయిన వ్యాఖ్యలు చేశా. భార్గవరెడ్డి ఆ వీడియోను వైరల్ చేశారు. వైకాపా కమ్మ కుల చిచ్చులో పెట్టిన కుట్రపూరిత వ్యాఖ్యలు. నేరం అంగీకరించిన పోసాని నేరపత్రాలను కోర్టులో సమర్పించిన పోలీసులు. కటకటాల్లోని పోసాని 14 రోజులకు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. వాస్తవాలను తొక్కిపెట్టిన జగన్. ఆరోపణలు విజయమ్మ శర్మలపై. కుటుంబ వివాదాల పరిష్కారానికి కార్పొరేటర్లు ఎలా ఆశించారో పిటిషన్ను కొట్టివేయాలని ఏఎస్ఎల్ నివేదిక. సరస్వతి పవర్ డైరెక్టర్. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ దహయంలో మంచు పర్యాయం. విరిగిపడుతున్న ప్రాంతాల నుంచి చిత్రాలను తరలిస్తున్న సైనికులు. మంచు పర్యాయం కింద పడిన 22 మంది. ఇప్పటికే 33ని రక్షించిన బలగాలు. ఉత్తరాఖండ్లో ప్రమాదం. ఉత్తరాఖండ్లో మంచు ఎక్కువైపోతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసిందంటే బడ్జెట్ ఇదే ఫస్ట్ టైము బడ్జెట్లో విధ్వంసం నుంచి పురోగతి వైపుగా పోసాని గారు కొద్ది నిధులు ఒప్పుకుంటండి. వాస్తవాలు తొక్కిపెట్టే జగన్ విజయమ్మోహన్ రెడ్డి రాశారు కంటే అది మళ్ళీ ఇది ఇక్కడ ఈరోజు రాశారు వార్త. అలాగే ఇప్పుడు మనము సాక్షికి వెళ్తాము. ఈనాడు అయింది. ఏమైనా తప్పులను క్షమించండి.
నేను ఇప్పుడిప్పుడే కొద్దిగా న్యూస్ పేపర్ చదివి నేర్చుకుంటూ ఇది పెడుతున్నాను. తప్పులుంటే కామెంట్ చేయండి. నేను తప్పు చేశాను, రేపు నుంచి అది నేను కరెక్ట్ చేసుకుంటా. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బడ్జెట్ బ్యాగ్ను అందిస్తున్న ఆర్థిక మంత్రి పైవల్ కేశవ్ 2025-2026 బడ్జెట్ సమరూపం మొత్తం 3.23 కోట్లు 59.33 రాశారండి. అంటే తెలుగు భాషకే 10 కోట్లు. ఇదే ఫస్ట్ టైం అండి. రామోజీ లేరు, విచారణ అక్కర్లేదు. మార్గదర్శక సమయంలో వృద్ధి వ్యాపారం రామోజీ లేరు కదా, విచారణ అక్కర్లేదు. మార్గదర్శక సమయం వృద్ధి వ్యవహారం ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం. రాముడి గురించి రాశారంటే ఇక్కడ ఏంటంటే సంఘీభావం గుర్తించిన సామాన్యులు విషయం కాదు. హామీలు రద్దు, మోసాలు పద్దు. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఈ నెల 30 వరకు నిర్వహించిన ఉదయం 9 గంటలకే ప్రారంభం. ఒక నిమిషం ఆలస్యమైన అనుమతించలేదు. ఇంటర్ విద్యుత్ మండలి స్పష్టీకరణ. ఎమ్మెల్యే పనితీరుపై
నివేదికలు తెప్పించుకున్న ఎమ్మెల్యే పనితీరుపై నివేదిక తెప్పించుకున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు నిన్న టీఆర్ఎల్పీలోని మీటింగ్లోని చెప్పారు. అది ఇక్కడ రాశారండి, కొద్దిగా ఇది ఓపెన్ అవటం చెప్తాం అనుకున్నాము. అవ్వట్లేదండి, లేకపోతే మనకి చెప్తాం అనుకో, కరెక్ట్గా చెప్తాను. బడ్జెట్ కొంచెం కుదరలేదు. ఇక్కడ సరే అండి, ఇది అవ్వట్లు ఓపెన్. హామీలు రద్దు, మోసాలు పద్దు. ఇక్కడ రాశారండి, కానీ మనకి చదివి ఓపెన్ అవ్వట్లేదు. ఏం తక్కువ కానికంటే ఇది సాక్షిలో రాసిన బ్యానర్ అండి, బ్యానర్ వార్తలు. ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాము. ఆంధ్రజ్యోతిలో కట్ట రాశారండి. పండగింటి ప్రగతికి 10 సూత్రాలు. స్వర్ణాంధ్ర 2047 దిశగా తొలి అడుగు. దాదాపు మేరకు బడ్జెట్ కేటాయింపు. పగటి ప్రగతికి. సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా. బడ్జెట్కి కేటాయింపు సమతుల్యం. పునర్నిర్మాణానికి సవాల్. ఆరోగ్యానికి భరోసా. అన్నదాత సుఖీభవ. ఒక్కొక్కరు 20,000 చొప్పున లబ్ధి. కొలువు తీరిన రైతులకు అంత మొత్తం వస్తుంది. నెలలోగా పదవుల భర్తీ. ఆలయాల కమిటీలకు ఏఎస్ఎల్పీ నియామకాలు. చంద్రబాబు నిన్న మీటింగ్ జరిగింది కన్నా మీటింగ్లో రాశారు. మంచులో 22 ప్రాణాలు. ఇక్కడ డీటెయిల్ రాశారండి. పక్కన తిరగలేదు కాదు, పక్క తిరగని వారికి కాదు, పని చేసే వారిని సిఫార్సు చేస్తా. క్యాడర్తో అందరూ పెరగాలి. ఓకే, కార్యకర్తలు కాపాడుకుందాం. 5 ఏళ్ళు ఇన్ని హింసలు పెట్టినా ప్రాణాలు తీసిన పార్టీలో ఉన్నారు. మహానాడుకు పార్టీ కమిటీలు.
సమస్యలంటే అంతరంగా చర్చే. వీధుల్లో పడకూడదు. బడ్జెట్ జనంలోకి వెళ్ళాలి. వివేక కేస్ రాజకీయాన్ని కేస్ స్టడీ. క్రిమినల్తో అక్రమంగా ఉండాలి. ఎమ్మెల్యేలకు ముఖ్యులు సీఎం. నిన్న ఏఎల్సీ నియామకాలు జరిగాయండి. అదే బడ్జెట్ మామూలు మీటింగ్ పెట్టుకున్నారు. సార్ నిన్న వాయిదా అయింది. శాసనసభ టీడీపీ శాసనసభ పక్షం సమావేశాల్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు, హాజరైన ప్రజాప్రతినిధులు. ఇదంతా సజ్జ స్క్రిప్టే. దాని ప్రకారం నేను మాట్లాడా. భార్గవ్ రెడ్డి దాని వీడియో వైరల్ చేశారు. పోలీసుల ముందు పోసాని అంగీకారం. అన్నీ తెలియగా దుభాషల పర్యాప్త వ్యాఖ్యలు. ఆయన పైన మొత్తం 15 కేసులు. రిమాండ్ రిపోర్టులో వెల్లడించిన పోలీసులు 2 వారాల కస్టడీకి విధించాలని కోర్టు. 2 వారాలకు కస్టడీకి విధించిన కోర్టు. రాజంపేట సబ్ జైలులోని పోసాని తరలింపు. పోలీసులకు ఐ లవ్ యూ రాజా. పోలీసులు ఐ లవ్ యూ రాజా, జస్టిస్ అన్నటువంటి చిత్రాలు. పోసాని కృష్ణమురళి అన్నమయ్య జిల్లాలోని రాజంపేట సబ్ జైలులో తరలించిన పోలీసులు. ఓకే. చొరవ రంగంలోనే 5 చోట్ల మొత్తం విభాగాలు. ఏఎస్ఎల్బిలోని ప్రమాదక స్థలం వద్ద నుండి నమూనా టెక్నిక్ గుర్తింపు. స్వరంగంలోని 5 చోట్ల మొత్తం విభాగాలు. ఎస్ఎల్బి ప్రమాదక స్థలం వద్ద నైజార్నిక్ టెక్నిక్ గుర్తించింది. అవి అన్ని మృతదేహాలు కావచ్చు కాబట్టి ఈ ప్రాంతం వరద తవ్వకాలు బురద తవ్వడం ఏమైనా తప్పులను క్షమించండి. ఇది 3 పత్రిక మెయిన్ పేపర్ వార్తలు. ఏమైనా తప్పులుంటే క్షమించండి. కామెంట్ చేయండి. నా వాయిస్ మీకు అర్థమైతే లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.